న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో నేను వెయిట్ లాస్కి సంబంధించి అది పర్టికులర్గా ఫిగర్ కరెక్షన్కి సంబంధించి ఒక చక్కటి హెల్త్ డ్రింక్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా కోరుకునేది ఏంటి అని అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించాలి అండ్ మన హైట్ వెయిట్ పర్సనాలిటీ చూడటానికి చూడముచ్చటగా అందరికీ కనిపించాలి అని కోరుకుంటూ ఉంటాము. దానికి తగ్గట్టే మనకి డ్రెస్సింగ్ అనేది కూడా లుక్ తీసుకొస్తుంది కాబట్టి. సో మరి అయితే మనకి కొన్ని కారణాల వల్ల హైట్ని మనం మార్చలేకపోవచ్చు, కానీ ఒక వయసు మారిన తర్వాత బట్ మన వెయిట్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మరి ఈ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే సరైన ఫుడ్ తీసుకోవాలి, సరైన నిద్ర కావాలి, సరైన వ్యాయామం కావాలి. చాలామంది కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల లావ్ అయిపోతూ ఉంటారు. అంటే ఫుడ్ సరిగ్గా టైంకి తినకపోవటం వల్ల అండ్ స్ట్రెస్లో ఎక్కువ తినటం వల్ల లేకపోతే థైరాయిడ్ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వెయిట్ అవుతూ ఉంటారు. అండ్ అదేవిధంగా మనకి కొన్ని చోట్ల ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. అంటే థైస్ దగ్గర స్టమక్ దగ్గర ఇలాంటి ప్లేసెస్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఒక హెల్త్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుని తాగటం వల్ల ఆ అక్యుములేట్ అయిపోయినటువంటి ఆ ఫ్యాట్ని మీరు తిరిగి నార్మల్ పొజిషన్లో చేసుకోవచ్చు. దానికోసం మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం కూడా లేదు. మన ఇంట్లో దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్ లైక్ మిరియాలు, సోంపు, దాల్చిన చెక్క, అలాగే పసుపు ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేయబోతున్నాము. సో మీరు దీన్ని ట్రై చేసి ఎలా ఉంది అనేది రిజల్ట్ చెప్పడానికి మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 1 monthలో మీరు చెప్పచ్చు. అంటే ఒక 1 week మీరు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే మీకు చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఫిగర్ కరెక్షన్ డ్రింక్ తయారు చేయడానికి మనకి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ని అందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేయవలసినటువంటి ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క. డైరెక్ట్గా మనం దాల్చిన చెక్క అయినా తీసుకోవచ్చు, లేదంటే దాల్చిన చెక్క పౌడర్ అయినా మనం ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ఎక్కువ శాతంలోనే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే యాంటీ మైక్రోబయల్ గుణాలు, అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, ఇంకా మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంపొందింపచేసేటటువంటి లక్షణాలు కూడా చాలా అధిక శాతంలో ఉంటాయి. అలాగే శరీరంలో ఉండేటటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంట్రోల్ చేయటానికి మనకి ఈ దాల్చిన చెక్క చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక స్కిన్ అలర్జీస్ మాటికి ఎవరికైతే వస్తాయో ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడేస్తుంది దాల్చిన చెక్క. పర్టికులర్గా మనం ఇప్పుడు ఫిగర్ కరెక్షన్ డ్రింక్ తయారు చేసుకుంటున్నాం. దీనికోసం ఫిగర్ కరెక్షన్ అంటే మనకి స్టమక్ దగ్గర ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న, థైస్ దగ్గర ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న, బాడీలో కొన్ని పార్ట్స్లో అక్యుములేట్ అయిపోయి ఉన్నటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి, పర్టికులర్గా ఏదైనా ప్లేస్లో ఫ్యాట్ ఉంటే దాన్ని ఎక్కువ కష్టపడకుండా ఈజీగా హెల్త్ డ్రింక్ ద్వారా తగ్గించడానికి మనం ఇప్పుడు దీన్ని తయారు చేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి కావాలి కొద్దిగా పసుపు. ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇది ఏంటంటే మనకి కుర్కిమిన్ ఉంటుంది పసుపులో. దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్యాన్సర్ కూడా కంట్రోల్ చేసేటటువంటి లక్షణాలు మనకి ఇందులో కుర్కిమిన్లో ఉంటాయి. కాబట్టి ఇది మనం యాడ్ తీసుకుని తాగటం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. తాగిన వాళ్ళే చెప్తారు. అండ్ అదేవిధంగా బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చాలా ఎక్కువగా మనము ఇది తీసుకోవటం వల్ల మనకి జరుగుతుంది. దాల్చిన చెక్క కానీ పసుపు కానీ ఏదైనా. అండ్ ఇంకా ఇందులో నేను కొద్దిగా సోంపు గింజలను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ జీలకర్ర లాగా ఉంటుంది కదా సోంపు, సో ఇది స్వీట్గా ఉంటుంది. ఈ సోంపు కూడా మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అలాగే డైజెషన్ మెరుగుపడడానికి యూజ్ అవుతుంది. పర్టికులర్గా మనకి ఎప్పుడైతే డైజెషన్ బాగోలేదో అప్పుడు మనకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. బాడీలో అక్కడక్కడ ఫ్యాట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇందులో నేను ఇవి కూడా యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా మిరియాలు యాడ్ చేస్తున్నాను. మిరియాలు కూడా ఒక చిన్న స్పూన్ నిండా మిరియాలు తీసుకొని దీన్ని పౌడర్ ఫామ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ మిరియాలైనా పర్వాలేదు. మనం బాగా మరిగిస్తే ఇందులోని సారం అంతా కూడా అందులో దిగుతుంది. లైక్ కచ్చపచ్చగా దంచుకున్నా కానీ మనకి బాగానే ఉంటుంది. సో నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను, ఎక్కువసేపు మరిగిస్తాను కాబట్టి. సో ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇందులో యాడ్ చేశాను. దాల్చిన చెక్క కానీ దాల్చిన చెక్క పౌడర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క ఉంటే మనం పౌడర్ కొట్టకుండా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలా టిప్స్లో దాల్చిన చెక్క పౌడర్ని యూస్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ పౌడర్ ఫామ్లో రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా సోంపు, పసుపు, మిరియాలు ఇందులో ప్రెజెంట్ అయితే మనం యాడ్ చేసాము. ఇంకా నెక్స్ట్ దీంట్లో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ కూడా ఇంకొకటి ఉంది. ముందు దీన్ని బాగా మరిగించాలి. ఇది మనకి వీలైనంత మరిగి మొత్తం వీటిల్లో ఉన్న సారం అంతా కూడా తీసుకోవాలి. మేజర్గా మనకి ఈ రోజుల్లో ఏంటి అని అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా బాగా తగ్గిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా
ఎక్కువగా స్ట్రెస్కి గురవుతున్నారు, మెంటల్ స్ట్రెస్కి, బట్ ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఉండట్లేదు. మినిమం ఫిజికల్ స్ట్రెయిన్ లేకపోవటం వల్లే మన బాడీలో అక్కడక్కడ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇదివరకు వంగుని నుంచుని లేచి బాగా నడిచి అట్లా పనులు చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి మనకి ఫిజిక్ కానీ షేప్ కానీ పర్ఫెక్ట్గా ఉండేది. అండ్ అదేవిధంగా మనం సరైన విధమైన కదలికల ద్వారా మన శరీరాన్ని మనం మలుచుకోవడం ద్వారా మనకి ఎక్కడ ఏ విధమైనటువంటి భాగం ఎలా ఉండాలో అలా ఉండేది. బట్ ఇప్పుడు మనకి ఫిట్నెస్ అనేది లేకుండా పోయింది. దానికోసం పని కట్టుకొని మనకి జిమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బట్ జిమ్కి వెళ్ళినా కానీ ఇప్పుడు ఉండేటటువంటి తీరిక లేని గజిబిజి ఉరుకులు పరుగుల జీవితంలో ఆ కాస్త సమయాన్ని కూడా స్పెండ్ చేయలేకపోతున్నాం మనస్ఫూర్తిగా. దానివల్లనే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ ఫిజిక్స్ సరిగా లేక ఆ ఫిగర్ కరెక్షన్ కావాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఫుడ్ అయితే సరిగ్గా తీసుకోరు, కొలెస్ట్రాల్ ఎక్కడ పెరిగిపోతుందో అని చెప్పి నూనెలు నెయ్యిలు తినడం మానేశారు, పాలు పెరుగులు కూడా తాగటం మానేశారు. దానివల్ల చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఈ వీడియోలో ఈ హెల్త్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకొని మీరు ప్రతిరోజు కానీ వారంలో 2-3 సార్లు కానీ రెగ్యులర్గా తీసుకోండి. చాలా మంచి బెనిఫిట్స్ అనేవి మీకు వస్తాయి. వీలైతే ఒక 1 వీక్ కంటిన్యూగా తీసుకోండి. ఆ తర్వాత మీరు స్కిప్ చేస్తూ తీసుకోండి, మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అయితే దీంతో పాటు మీరు పర్టిక్యులర్గా డైటింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ మినిమం ఒక 20 మినిట్స్ వాకింగ్. అది ఎలా అంటే మీరు వాకింగ్ చేయాలి అంటే సమయం లేదు అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి మీరు ప్లాన్ చేసుకోవాల్సింది చాలా సింపుల్. ఏంటి అని అంటే మీరు లిఫ్ట్ ఎక్కి దిగాల్సినటువంటి అవసరం ఉన్న చోట మీకు కంగారు లేదు, టైంతో ప్రాబ్లం లేదు అని అనుకుంటే స్లోగా మెట్లెక్కి దిగుతూ ఉండండి. అండ్ అదేవిధంగా మీకు అక్కడ టైం ప్రాబ్లం లేదన్న చోట కాస్త నడవడానికి ట్రై చేయండి. అలా మీరు చేసే పనుల్లోనే మీరు తెలియకుండా నడవండి. పని కట్టుకుని వాకింగ్కి టైంకి లేకపోయినా కూడా మీ హెల్త్ మంచిగా అవుతుంది. అండ్ అదేవిధంగా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కాస్త మనకు అవసరమైనంత వరకు మనం పాటిస్తూ ఉంటే బాగుంటుంది. ఇందులో కొద్దిగా తురిమిన అల్లాన్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ తురిమిన అల్లం యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం లైట్గా మరగనిద్దాము. ఓకే, ఇది బాగా బాయిల్ అయిపోయింది. అండ్ అంటే మనం లాస్ట్లో ఫైనల్లీ అల్లం వేసాము, ముందుగానే వేయకుండా సరిపోతుంది. అల్లం కూడా మనకి బాడీలో వేస్ట్ ఫ్యాట్ అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, మన ఫిగర్ కరెక్షన్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇది గోరువెచ్చగా అయింది, వేడంతా తగ్గిపోయింది. ఇది వేడివేడిగా తాగేది కాదు, కొంచెం దీన్ని చల్లగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే గోరువెచ్చగా తీసుకోవాలి, చల్లగా తీసుకుంటే పెద్దగా ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో స్ట్రెయిన్ చేయాలి. దాంట్లో కొద్దిగా ఇలా జాగ్రత్తగా మనము వడగట్టుకుని కరెక్ట్గా మనకి 1 గ్లాస్ ఆఫ్ ఫిగర్ కరెక్షన్ డ్రింక్ అనేది వచ్చేసింది. సో దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మనం తాగేసేయచ్చు. ఇక దీన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా. సో దీన్ని మనము మార్నింగ్ పరగడపుతో తీసుకోవచ్చు. కొంతమంది గ్యాస్ ట్రబుల్ అలా ఉండేటటువంటి వాళ్ళకు కూడా దీనివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఇందులో దాల్చిన చెక్క, మిరియాలు అండ్ ఇంకా అల్లము, సోంపు, పసుపు మాత్రమే వేసాము. ఇవేవి కూడా మన గ్యాస్ ట్రబుల్ని పెంచేటటువంటివి కాదు. తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ మనం ఏమి ఆహారం తీసుకోకుండా ఉంటే బాగుంటుంది పరగడపుతో తీసుకొని. లేదు మార్నింగ్ టైంలో చాలా మందికి లేవగానే కాఫీ తాగాలి, టిఫిన్ తినాలి, ఇలా అంత వెయిట్ చేయడానికి తీరుకుండదు. అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో తీసుకోండి. అంటే మీరు ఏ 1 o'clock 2 o'clock ఫుడ్ తీసుకున్నారు అని అంటే కరెక్ట్ టైం 1 o'clock మనకి ఫుడ్ తీసుకుంటే మంచిది. సో మనం ఒక 3 hours తర్వాత అంటే 3-4 hours కరిగిపోతుంది మొత్తం. అప్పుడు మీరు దీన్ని తీసుకోండి. తీసుకున్న 1 hour మీరు ఏమీ తీసుకోవద్దు, అలా ఒక టైం పెట్టుకొని అదే టైంలో మీరు తీసుకోండి. ఇది ఒక 1 week చేయండి సరిపోతుంది, లేదంటే 5-6 days చేయండి. ఆ తర్వాత మీరు దీన్ని గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు ఎప్పుడైనా మంత్లీ ఒక 5 times మంత్లీ ఒక 1 week అలా తీసుకొని గ్యాప్ ఇచ్చి తీసుకుంటూ ఉంటే మీకు సరిపోతుంది. ఎందుకంటే మిరియాలు ఇవి కొంచెం ఓవర్గా హీట్ చేస్తాయి కంటిన్యూటీలో తీసుకుంటే. అయితే నేను చెప్పాను కదా, ఇది తీసుకొని ఇది తాగి ఒక 1 hour గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మీరు నార్మల్గా ఏ ఫుడ్ అయినా తీసుకోండి. ఎక్కువ మీరు రిస్ట్రిక్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే బయట ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, నూడిల్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటి బయట ఫుడ్స్ని ఎక్కువగా అవాయిడ్ చేయండి. మామూలుగా మీరు ఇంట్లో చేసుకునేది ఏదైనా కూడా శుభ్రంగా
శుభ్రంగా కడుపు నిండా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ తీసుకోండి. అలాగే రైస్ తీసుకోండి, వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకోండి. మీ ఫుడ్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు, హెల్తీ ఫుడ్ని వీలైనంత ఎక్కువగా తీసుకోవటానికి ట్రై చేయండి. ఇంకా లైట్ వాకింగ్, అలాగే లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ అది మనం చేసే పనిలోనే కల్పించుకుని చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి వెయిట్ లాస్ అవుతారు. అలాగే ఫిగర్ కరెక్షన్ కావాలి అనే వాళ్ళు ఈ డ్రింక్ తాగిన తర్వాత ఎక్కడైతే మీరు ఏ ప్లేస్లో అయితే పర్టికులర్గా కొవ్వు కరిగి ఒక మంచి షేప్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు ఆ ప్లేస్కి అక్కడ సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి థైస్ దగ్గర తగ్గాల, స్టమక్ దగ్గర తగ్గాల, అది చూసుకుని అబ్డామినల్ ఎక్సర్సైజ్, థైస్కి సంబంధించిన రిలేటెడ్ ఆ ఎక్సర్సైజెస్, ఆర్మ్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ అట్లా మనం ఎక్కడ కావాలో అక్కడ పర్ఫెక్ట్గా ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటూ ఈ డ్రింక్ తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీకు మంచి యూస్ఫుల్ బెనిఫిట్స్ కలగాలని ఆశిస్తున్నాను. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా చక్కటి హెల్త్ డ్రింక్. మరి దీన్ని ప్రిపేర్ చేసుకొని తాగి రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్స్ రూపంలో నాకు మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.